రాష్ట్రపతి అంటే రాజ్యాంగాధినేత. మరి ఆయన పదవితో ప్రజలకు కలిసొచ్చేదేంటి? ఇప్పటి వరకు ఉన్న రాష్ట్రపతులు రాజ్యాంగ పరిరక్షణ ఎలా చేశారు? ఇప్పుడు కొత్త రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్నాథ్ కోవింద్ ఎలా ఉండబోతున్నారు? కోవిందుడు అందరివాడిగానే ఉంటారా, లేక అందలం ఎక్కించిన వారికి అనుకూలంగా అడుగులేస్తారా? అసలు కొత్త రాష్ట్రపతి నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారు? రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి రాజ్యాంగ పరిరక్షకుడిగానే కాదు, దేశ అధ్యక్షుడిగా, ప్రథమ పౌరుడిగా చాలా అత్యున్నత బాధ్యతల్లో కొనసాగుతారు. అలాంటి స్థానానికి పోటీ చేయటమంటేనే ఎంతో గొప్ప. ఎలాంటి మచ్చాలేని వ్యక్తిని మాత్రమే ఎంపిక చేస్తారు. మోడీ, షా ద్వయం ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తినే వెతికి పట్టుకోవటంలో సక్సెస్ అయింది. అందుకే అసలు చివరి రోజు వరకు రామ్నాథ్ కోవింద్ పేరు తెరపైకి రాలేదు. అయితే 3 ఏళ్ల మోడీ పాలన తర్వాత తన మీద వచ్చిన కొన్ని విమర్శలకు చెక్ పెట్టడానికే మోడీ ఈ రామబాణాన్ని ప్రయోగించారన్నది చాలా మంది విమర్శ. ఇందులో నిజం ఉన్నా లేకపోయినా రామ్నాథ్ కోవింద్ మీద ప్రజలు మాత్రం ఓ స్థాయిలో ఆశలు పెట్టుకున్నారన్నది వాస్తవం. రామ్నాథ్ కోవింద్ రెండో దళిత రాష్ట్రపతిగా పేరు తెచ్చుకోవటం మాత్రమే కాదు, కింది స్థాయి నుంచి వచ్చిన నాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. అత్యంత సాధారణ జీవితం నుంచి అత్యున్నత స్థానానికి ఎదిగిన వ్యక్తి ఆయన. అట్టడుగు వర్గాల ప్రజల జీవితాన్ని పూర్తిగా తెలిసినవాడు. దళితుడు కావటం వల్ల ఆ వర్గం కష్టనష్టాలను, సాధక బాధకాలను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి ఆయన. గతంలో కేఆర్ నారాయణన్ మొదటి దళిత రాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు కూడా కోట్ల మంది ప్రజలు ఇదే రీతిలో ఆకాంక్షించారు. ఆయన కూడా తన 5 ఏళ్ల పదవీకాలంలో అందుకు అనుగుణంగానే అడుగులేసి అత్యంత మానవీయత ఉన్న రాష్ట్రపతిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ మీద కూడా ఇలాంటి ఆశలే ఉన్నాయి. నూట 25 కోట్ల మంది ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ముందుకెళ్తానంటున్నారు రాష్ట్రపతి కోవింద్. ప్రభుత్వ పథకాలు అట్టడుగు వర్గాలకు కూడా అందాలని ఆయన ఆకాంక్షించారు. ఆర్థిక వృద్ధికి నైతిక విలువల్ని జోడించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఓ సాధారణ కుటుంబంలో పుట్టిన తాను రాష్ట్రపతి పదవి చేపట్టడం భారత ప్రజాస్వామ్య గొప్పతనమన్న కోవింద్ మహాత్మాగాంధీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ చూపిన మార్గంలో నడుస్తానని చెప్పుకొచ్చారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి ఎన్నిక వరకు ఏది ఎలా జరిగినా కోవింద్ భారత రాష్ట్రపతిగా ఎన్నిక కావటం భారత ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనానికి అద్దం పడుతోంది. అయితే కాలంతో పాటు ఆ పదవి మీద అపఖ్యాతి పెరుగుతూ వచ్చింది. ఈ రోజుల్లో రాష్ట్రపతి అంటే ఉత్సవ విగ్రహమని, ఆ పదవి రబ్బర్ స్టాంప్ అన్న భావనలు బాగా పాతుకుపోయాయి. అయితే దీనికి కారణాలు లేకపోలేదు. కాలక్రమంలో కొందరు రాష్ట్రపతులు అనుసరించిన విధానాల వల్ల ఆ అభిప్రాయాలు పెరిగాయి. కొందరు రాష్ట్రపతులు రాజకీయ కారణాలతో ఆ పదవిని అలంకరించడం కూడా ఈ అభిప్రాయానికి బలం చేకూరుస్తూ వచ్చింది. మోడీ ప్రధానయ్యాక దేశంలో కులపరంగా, మతపరంగా దాడులు జరుగుతున్నాయన్న అభిప్రాయాలు, అసహనం నెలకొన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఆ వర్గానికి చెందిన నాయకుణ్ణి రాష్ట్రపతిని చేశారన్న గత ఎన్డీఏ హయాంలో కూడా ముస్లింల మీద దాడులు జరుగుతున్నాయన్న అపఖ్యాతిని చెరిపేయటానికే రాజకీయాలతో ఏ సంబంధం లేని అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా నిలబెట్టి గెలిపించారు. అంత మాత్రాన ఆయన మాత్రం కేంద్ర పాలకుల చేతిలో కీలుబొమ్మగా మారలేదు. రాజకీయంగా అంత అనుభవం లేకపోవడంతో రాజ్యాంగబద్ధ నిర్ణయాలు తీసుకోలేదు. కానీ పాజిటివ్ పాలిటిక్స్ నే ఇష్టపడుతూ వచ్చారు. 5 ఏళ్ల పాటు వ్యక్తిత్వ వికాస రాష్ట్రపతిగానే పేరు తెచ్చుకున్నారు అబ్దుల్ కలాం. పదమూడవ రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ పూర్తిస్థాయి రాజకీయాల నుంచి వచ్చిన వ్యక్తి అయినా తన 5 ఏళ్ల పదవీ కాలంలో ఎక్కడా వివాదాలకు మాత్రం తావివ్వలేదు. ఆర్డినెన్స్ల మీద తన అసంతృప్తిని తెలియజేశారు. ప్రభుత్వాలు చట్టాలు చేయటానికి రాజకీయంగా కుదరనప్పుడు తక్షణం ప్రయోగించే అస్త్రమే ఆర్డినెన్స్. అయితే ఇలాంటి ఆర్డినెన్స్ల గురించి తన అసంతృప్తిని నేరుగా ప్రభుత్వాలకు చెప్పలేకపోయినా కనీసం అది తెలిసేలా ప్రవర్తించడంలో మాత్రం ప్రణబ్ కాస్తంత సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి. మరిప్పుడు ఇలాంటి ఔచిత్యాలు కొత్త రాష్ట్రపతి రామ్నాథ్ మీద ఎలా ప్రభావితం చేస్తాయన్నది వేచి చూడాలి. 14వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన రామ్నాథ్ కోవింద్ రాజ్యాంగాన్ని చదివిన వ్యక్తి, రాజకీయాల నుంచి వచ్చిన నాయకుడు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో పనిచేసిన అనుభవం ఉంది. అటు న్యాయశాస్త్రం, రాజ్యాంగాల మీద పూర్తి అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన తీసుకునే నిర్ణయాలు ఆ స్థాయిలోనే ఉంటాయని, ఉండాలని ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారు.